హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. మరొక రోజు మన యేసయ్య నామంలో మనందరం కూడి రావడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి మాతో మాటలాడుము. దినమంతటికి మాకు కావలసిన జ్ఞానాన్ని, సమయానుకూలమైన సహాయమును అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు ప్రారంభిస్తున్నప్పుడు ఎలా ఉందండి? భలే భలే అనిపిస్తుందా? లేకపోతే ఏమవుద్దో ఎలా 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 అని ఒక ఆత్రతతో ఉన్నామా? ఇవాళ ఏం జరుగుద్దో, ఏది ఎదుర్కోవాలో, ఏ కష్టాలు వస్తాయో, ఏ నిందలు వస్తాయో, ఏ పోరాటాలు వస్తాయో, చాలామంది భయంతో ఉంటారు. ఏది వినవలసి వస్తుందో, ఏది చూడవలసి వస్తుందో, భయంకరంగా ఉన్నాయండి దినాలు కదండి. మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది ప్రపంచంలో. మనుషులు మనకు మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేస్తున్నారు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండటం కంటే ప్రతికూలంగానే ఉంటున్నాయి. అనేక విషయాల్లో మనకి ఒక నెగటివ్ ఫోర్స్ మన మీద పనిచేస్తుంది. ప్రతి దానికి ఒక వ్యతిరేకత. అవునంటే అవుననేవాళ్ళు లేరు, అవునంటే కాదనేవాళ్ళు, కాదంటే అవుననేవాళ్ళు రోజుకి ఎక్కువైపోతున్నారు. సరే, పొలిటికల్గా అంటే అది వేరే విషయం. కానీ మన కుటుంబాల్లో కూడా అలాంటి పరిస్థితే. మనం ఎక్కడికి వెళ్ళినా ఏది ఎదుర్కోవాల్సి వచ్చినా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలే అందరూ ఏక మనసుతో సంతోషంగా ఒకరితో ఒకరు ఏకీభవించి, ఒకరి సలహాలు ఒకరు తీసుకొని చక్కగా మనం ప్రవర్తిస్తే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో తెలుసా అండి. ఎంతమంది ఉన్నా సరే చివరికి ఏమీ సాధించలేని వారికి ఉంటున్నాం. కారణం, మనల్ని ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూనే ఉన్నాం, ఒకరి లోపాలు ఒకరు పట్టుకునే వారిగానే ఉన్నాం. ఎంతసేపు విమర్శలకు, ఏంటండి, తప్పులు పట్టుకోవడానికి, ఒకరినొకరు తగ్గించడానికి, ఒకరినొకరు కించపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభు చెప్పాడు, మీ ఎదుటిన్న వారిని మీకంటే యోగ్యులుగా ఎంచండి. నేను చాలాసార్లు మీటింగ్స్లో చెప్పిస్తుంటాను, మీ పక్కవారితో చెప్పండి, మీరే నాకంటే గొప్ప అని చెప్పండి అన్నప్పుడు అందరూ ఎంతో సంతోషంగా మీరే గొప్ప అన్నప్పుడు చెప్పేవాడికి సంతోషం, వినేవాడికి సంతోషం. అదే నువ్వు నీ పక్కనున్న వాడితో నేనే గొప్ప అను, వెంటనే వాడి ముఖం మాడిపోద్ది. అవతల వాడు నేనే గొప్ప అనటం తప్పదు. ఇద్దరు పోటీ పడతారు. ఈరోజు అదే జరుగుతుంది ప్రపంచంలో. నిన్ను గురించే నువ్వు చెప్పుకుంటున్నావు, వారి గొప్ప గురించి వారు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏది సామరస్యం లేని పరిస్థితిలో మనం ముందుకు సాగుతున్నాం. ప్రతివాడు ఆత్రత పడుతున్నాడండి. ప్రతి వాడి హృదయంలో ఒక తృష్ణ ఉంది. నాతో మంచిగా మాట్లాడే వాళ్ళు కావాలి, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, నన్ను ఆదరించే వాళ్ళు కావాలి, నాకు సహకరించే వాళ్ళు కావాలి, నాకు మోరల్ సపోర్ట్, నేనున్నాను అని ధైర్యపరిచే వాళ్ళు కావాలి. అవునా కదా చెప్పండి? అలాంటి వారి కోసం మనం ఎదురు చూస్తున్నాం. కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అందుకే మన ఫ్రెండ్కో, మనకి ఇష్టమైన వారికో మనం ఫోన్ చేసుకుంటుంటాం. మాకైతే చాలామంది దేవుని సేవకులుగా మా కోసం ప్రార్థన చేయమని వాళ్ళ బాధలన్నీ మా మీద కుమ్మరిస్తుంటారండి. మేము చాలాసార్లు వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం సంగతి అట్లుంచండి, వాళ్ళ బాధలన్నీ ఓర్పుతో మనం వినగలిగితే అదే వారి గొప్ప ఓదార్పును కలుగు చేస్తుందండి. అది నిజం. మనం అందరి బాధలు తీర్చలేం, కానీ వారి బాధలు పంచుకుంటున్నప్పుడు వారిని మళ్ళీ మనం అభ్యంతరపరచక, కించపరచక, చులకనెంచక, సానుభూతి చూపిస్తే, వాళ్ళతో సహకరిస్తే, వారి గుండెల్లో ఉన్నదంతా దింపేసుకుంటే వాళ్ళకు సగం సేద తీరుతుంది. ప్రేమతో మాట్లాడండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సామెతల గ్రంథం చదివితే ఇలాంటి కిటుకులు మనకి ఎన్నో దొరుకుతాయండి. ఒకసారి మీ బైబిల్ తీసి సామెతలు, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను వినండి. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, బాగా దాహం వేస్తున్న వాడికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితుల్లో
ఎవరైనా ఒక గ్లాసుడు చల్లటి నీళ్ళు ఇస్తే, అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు కాదులండి, తిమ్మిరి పెట్టేటట్టుగా, ఆ రోజుల్లో కుండలో నీళ్ళు ఇచ్చేవారు. చల్ల నీళ్ళు అంటే కుండలో ఓవర్ కూల్గా కాకుండాను, అదే సమయంలో వేడిగా కాకుండా చక్కగా ఉంటాయి. ఆ చల్లటి నీళ్లు గొంతులో పడగానే ప్రాణం లేచొచ్చుంది. అమ్మయ్య అనగలుగుతాం. బాగా ఆకలితో ఉన్నవాడికి ఒక్క ముద్ద వేడి వేడి పప్పు చారడం పెట్టిన కడుపు నిండా తిని థ్యాంక్స్ అని చెబుతాడండి. కడుపు నిండినోడికి కోడి మోసం పెట్టినా కూడా బాగలేదంటాడు. బాగా ఆకలితో ఉన్నోడికి అది బాగుందా బాగలేదా అని అక్కర్లా. మేము నీలగిరి కొండల్లో సేవ చేస్తున్నప్పుడు 5-6 గంటలు నడవాలి. ఎక్కడ మధ్యలో అరణ్యంలో కదా, హోటల్స్ కానీ టీ స్టాల్స్ కానీ ఏముండవు. మేము బయలుదేరేటప్పుడు పట్టుకెళ్ళిన కొంచెం ఆ భోజనం ప్యాకెట్ లేక 2 ఇడ్లీ పట్టుకెళ్ళి, ఆ ఇడ్లీ ఆ నడిచిన ఆకలి వేసినప్పుడు అది తీసుకొని తింటుంటే ఇడ్లీ ఉంటుంది ఎంత అందంగా, ఎంత రుచిగా ఉంటుంది తెలుసా. ఆకుల మీద ఉన్న చట్నీ కూడా మొత్తం నాకేసేవాళ్ళ. ఏంటంటే బాగా ఆకలి వేసిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది. బాగా దప్పికేసిన వాడికి ఆ నీళ్లు దొరకగానే తృప్తి కలుగుతుంది. ఆహారం తినగానే తృప్తి కలుగుతుంది. అట్లాగే దూరదేశము నుండి వచ్చు సమాచారము అట్లుండును. విసిగిపోయి కృంగిపోయి ఆదరణ కోల్పోయి ఉన్న వ్యక్తికి ఒక చక్కటి సమాచారం, శుభ సమాచారం, మంచి సమాచారం, పాజిటివ్ వర్డ్స్, ఆశీర్వాదకరమైన మాటలు, ప్రేమపూరితమైన మాటలు, కృపాసహితమైన మాటలు, ఒక మంచి కబురు వచ్చిందనుకోండి, ఆ యాంగ్జైటీ, ఆ ఆతృత, ఆ బాధ, ఆ యొక్క ఆవేదన తీరిపోతుంది అంతే. టెలిగ్రామ్ వచ్చింది అనుకోండి, ఎవరో హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజుల్లో టెలిగ్రామ్లు అండి, ఇప్పుడు టెలిగ్రామ్లు లేవు కదా. ఏమండి ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకోండి, పోనీ ఎక్కడి నుంచో అమెరికాలో ఉన్న మీ బంధువులు, అమెరికాలో ఉన్న మన ప్రియులు సిక్ అయ్యారు అంటే మనం గబక్కను పోయి చూడలేం కదండి. అమెరికాలో ఉన్న మన ప్రియులు మరణించారు అంటే మనం వెంటనే వెళ్ళలేమే. ఈ రోజున ఎంత అక్కడున్న బిడ్డలను తలుచుకొని ఇక్కడ ఎంత హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని కబురు వస్తే ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటారు. కొన్ని గంటల్లో ఆ పక్క నుంచి ఏ అపాయము లేదని డాక్టర్లు చెప్పాడు, ఆయన హార్ట్ రెస్టోర్ అయింది, ప్రమాదం తప్పింది అనే సమాచారం వచ్చిందనుకోండి, ఎట్లుంటే చెప్పండి. ఆవేదనతో కృంగిపోయిన హృదయం తెప్పరిల్లి అమ్మయ్య దేవా నీకు వందనాలు అనగలుగుతాం. ఎప్పుడు మంచి సమాచారము మనిషికి తృప్తినిస్తుంది, ఆదరణిస్తుంది, అభయాన్ని కలుగజేస్తుంది. అందుకనే మన నోటిలో నుండి సమాచారమే రావాలి కానీ శాపపు వచనాలు రాకూడదండి. ఆశీర్వాద వచనాలే మాట్లాడాలి. మీ నోరు గాయాలను మాన్పేదిగా ఉండాలి కానీ గాయాలు చేసే మాటలు మన నోటి నుండి రాకూడదు. కత్తిపోటు మాటలు వంటి మాటలు పలుకువారు గలరు అని బైబిల్లోనే ఉంది. వారి మాటలు కత్తితో పొడిచినట్టుగా గుండెల్లో పొడుస్తుంటారు కొంతమంది. చాలామంది మన దేశంలో భార్యాభర్తలు కూడా రండి ఒకరినొకరు వారు ఎంతగా ద్వేషించుకుంటున్నారంటే ఈ రోజున. మరి ఎందుకు దురాత్మలు అట్లాగా వారిని ప్రేరేపిస్తున్నాయో కానీ నీచంగా మాట్లాడే భర్తలు ఉన్నారు, హేళనగా భర్తను అవమానాలు పరుస్తూ మాట్లాడే భార్యలు ఉన్నారు. దేవుని బిడ్డలని మీరు అలా ఉండకూడదండి. నీ భర్త ఎలాంటి వాడైనా, నీ భార్య ఎలాంటిదైనా, వారు నీకు దేవుడు ఇచ్చిన కుటుంబం. మీరిద్దరూ జీవితాంతం కలిసి బ్రతకాలి. నీ నెగిటివ్ ఎనర్జీని నువ్వు ఎంత ఉపయోగించినా ఆ నెగిటివ్నెస్సే ఉంటుంది, ఆ వ్యతిరేకత ఉంటుంది కానీ పాజిటివ్నెస్ రాదు. ఆరోగ్యకరమైన మాటలు మనం మాట్లాడాలి. ఇంకో వచనం ముందు చూడండి.
కన్నులకు ప్రకాశము చూచుటకు హృదయమునకు సంతోషకరము. కన్నులకు వెలుగు వచ్చిందంటే మనకు తెలియకుండానే మరి మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కరెంటు పోయిందనుకోండి, అయ్యో అని అందరూ కూడా డిస్కరేజ్ అయిపోతాం. మళ్ళీ కాసేపటికి లైట్లు వచ్చాయనుకోండి, అందరూ ఎవరు చెప్పక్కర్లేకుండా నేను చప్పట్లు కొట్టేవారు, హల్లెలూయా అనేవాళ్ళు, మేల్కొని ఎంతో సంతోషించేవాళ్ళు ఉంటారు. ఎందుకు? వెలుగు మన కన్నులకి అన్నిటినీ చూడటానికి, ఆనందంగా ఉండడానికి సహాయపడుతున్నాయి. అలాగే మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. అలాగే మంచి సమాచారం, ఏ సమాచారం? గుడ్ న్యూస్ మన ఎముకలకు పుష్టినిస్తుంది, మన ఎముకలకు బలాన్ని ఇస్తుంది. మన స్ట్రక్చర్లో మన ఎముకలు మనకు ఒక షేప్ ఇస్తున్నాయి, రూపాన్ని ఇస్తున్నాయి. చాలా ప్రాముఖ్యమైన అవయవాల్లో ఎముకలు కూడా ఒకటి. మనం వాటి గురించి పట్టించుకోవట్లేదు. చాలామంది వాళ్ళ డి విటమిన్ లోపం వల్ల ఎముకలు సంబంధమైన వ్యాధులకు, చాలా రకమైనటువంటి బలహీనతలకు గురైపోతున్నారు. వెన్నెముకలు అరిగిపోతున్నాయి, మెడెముకలు అరిగిపోతున్నాయి, మోకాళ్ళు అరిగిపోతున్నాయి. ఎముకలు పుష్టిగా ఉన్నాయనుకోండి, ఆరోగ్యంగా ఉంటాం. ఎముకలో ఉన్న మూలుగు పుష్టిగా ఉందనుకోండి, నీవు మంచి యాక్టివ్గా ఉండగలుగుతావు. ఎముకలకు బలాన్ని ఇచ్చేది మంచి సమాచారం, ఒక మంచి న్యూస్, గుడ్ న్యూస్. ఒక చెడు సమాచారం, చెడుగును ప్రబలం చేయడానికి ఉన్నంత ఆతృత మంచిని చెప్పడానికి లేదండి మనుషులకి. చెడ్డ విషయాలు మాత్రం పుకార్లో పుట్టించేసి ఒక అగ్ని దహించినట్లుగా వైరల్ అయిపోతుంది. ఇప్పుడున్న మాటలు అయ్యే కదండి, వైరల్ అవుతుంది ఇంటర్నెట్లో లేకపోతే సోషల్ మీడియాలో. అంటే ఏంటది? ఒక బ్యాడ్ న్యూస్, ఒక క్రిటిసిజం, ఒక పుకారు వైరల్ అయిపోతుంది. ఒక మంచి విషయం అవ్వదే. ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి ప్రపంచంలో జరుగుతున్నాయి. ఎప్పుడు చూసినా మనుషులు కూడా వెతికేది కూడా సర్చింగ్లో ఈ ఈ ఈ ఏమంటారు, క్రిటిసిజం చూసే, విమర్శించే పోస్టులే చూస్తుంటారు కొంతమంది. ట్రోలింగ్ అంటే ఏదో ట్రోలింగ్ అని మొదలు పెడుతున్నారు ఇవాళ. అవతల వాళ్ళని హేళన చేయడంలో గొప్ప ఆనందంగా చూపిస్తూ ఆ మొక్క ఈ మొక్క అతికి గందరగోళంగా చేసే మాటలు మీరు చెప్పుకునే వాళ్ళకి సరదాగా ఉంటుంది, నేను చూసే వాళ్ళందరికీ నవ్వులాటగా ఉంటుంది. కానీ ఆ వ్యక్తులకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలా ఆలోచించాలంటే నీ మీద ఎవడన్నా ట్రోలింగ్ చేశాడు అనుకోండి, నిన్ను అలా పెట్టాడని ఆ స్థానంలో నువ్వు ఉన్నావు అనుకో, ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఎట్లా ఉంటుందో, మీ ముఖం ఎలాగ ఉంటుందో. ఖచ్చితంగా నవ్వుతున్న నీవే సడన్గా అక్కడ నువ్వు కనపడ్డావంటే మొహం మార్చుకుంటావు. చెడ్డదాన్ని వివరించడానికి ఇష్టపడకండి. యేసు ప్రభువు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడండి. నీతిని ప్రేమిస్తే సరిపోలు, దుర్నీతిని ద్వేషించాలి. చెడ్డ వాటిని మనం వినకూడదండి. చెడ్డ వాటిని మనం ఎంటర్టైన్ చేయకూడదు. ఒక మనిషి యొక్క చెడుగుడు చెప్తున్నప్పుడు ఎందుకు మనం వినాలి? చెడుగు చెప్తున్నప్పుడు మనం ఎందుకు చెవులు మూసుకోకూడదు? నాకు అవసరం లేదే వాళ్ళ సంగతి అని చెబితే అది నీకు ఎంతో మేలు. ఎందుకంటే చెడుగు చెప్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ నోట్లో నుంచి చెడుగు వస్తుంది. వారు చెప్పిన దానికి నువ్వు మళ్ళీ ఇంకొక మాట చెప్తావు, నువ్వు దోషివవుతావు. మంచి సమాచారం, ఒక ప్రయోజనకరమైన సమాచారం, ఒక సంతోషకరమైన సమాచారం, అది ఎముకలకు పుష్టినిస్తుంది. యోగ్యురాలు తన భర్తకు కిరీటం, సిగ్గు తెచ్చున్నది ఎముకలకు కుళ్ళు. ఒక స్త్రీ యోగ్యురాలైతే ఆ భర్త రాజు అయిపోతాడు అన్నమాట. కిరీటం, దర్జాగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. సిగ్గు తెచ్చే మాటలు, సిగ్గు తెచ్చే ప్రవర్తన, సిగ్గుపడవలసిన విషయాలను ప్రబలం చేయడానికి ఆశపడిన ఒక స్త్రీ, సిగ్గు తెచ్చే స్త్రీ, అతని ఎముకలకు కుళ్ళు. ఏంటంటే ఉంది కదా బైబిల్లో, చూసారా? సిగ్గు తెచ్చినది అతని ఎముకలకు కుళ్ళు.
మన టైం అయిపోయింది కదా. నీ ఎముకలకు పుష్టి కావాలంటే మంచి సమాచారం విను. నీ ఎముకలు కుళ్ళిపోవాలంటే సిగ్గుకరమైన అవమానకరమైన కార్యాలను గురించి ఊరికే ఆతృత కలిగి ఉంటుంది. అంతేకాదు, నీ నోట్లో నుంచి మంచి సమాచారమే రాని, ఇతరులను సిగ్గుపరిచే, ఇతరులను విమర్శించే, ఇతరులను అవమానపరిచే మాటలు రానివ్వకు. ఎందుకంటే ఒకప్పుడు నీవు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండవలసి వస్తుంది. అప్పుడు నీకు వారి బాధ అర్థమవుతుంది. ఇతరుల గురించి మనం చెడుగా ఆలోచించడం మానేసి వారిలోని మంచిని చూడగలిగితే మనం మంచి వాళ్ళుగా మారగలుగుతాం. ఇతరుల చెడుగునే నీవు దృష్టిస్తుంటే నీ హృదయం కూడా అంతకంతకీ చెడిపోతుంది. ప్రభువు ఎలాగూ ప్రేమతో పాపులను క్షమించి సహించి రక్షించడానికి త్యాగం చేశాడు, ఆ రీతిగా మనము ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మా విరోధులను క్షమించుటకు, మమ్మల్ని కృంగదీసే విషయాల యందు మేము ఆనందించక, ఇతరులను కృంగదీసే విషయాలు మేము మా నోట పలకక, నెగిటివ్ ఫోర్సెస్కి చోటివ్వక, పాజిటివ్ ఎనర్జీని మేము పొందుకున్నట్టుకు, మా ఎముకలు పుష్టిగా ఉండనట్లు, మా హృదయము సేద తీర్చబడినట్లు, మేము దీవించబడి అనేకులను దీవించినట్లుగా, మా చుట్టూ వ్యతిరేకపు ఆత్మలు ఎన్నో తిరుగుతుండగా క్రీస్తు యేసును కలిగిన మనస్సు కలిగి ప్రేమను పంచువారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మేక సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడైండుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి తెలియచేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోనండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.